ఎంపెడ్ ఎంబెడ్ వెబ్ ఆప్షన్స్కి ఈరోజు లాస్ట్ డేట్ ఉంది అండ్ రేపు ఎడిట్ ఆప్షన్ ఉంది. సో నిన్న స్టార్ట్ అయినాయి. నిన్న ఎవరైనా మిస్టేక్ చేసి సబ్మిట్ చేసిన వాళ్ళు చూసుకోకుండా, అండ్ ఈరోజు కూడా ఏమైనా మిస్టేక్ చేసిన వాళ్ళు వెబ్ ఆప్షన్స్లో మీరు రేపు ఎడిట్ ఆప్షన్ ఉంది, రేపు ఎడిట్ చేసుకోవచ్చు. మీ ఆర్డర్ ప్రిఫరెన్స్ చేంజ్ చేసుకోవచ్చు, కాలేజీలు డిలీట్ చేయొచ్చు, ఏమన్నా కాలేజీలు యాడ్ చేసుకోవచ్చు. సో రేపు నవంబర్ 14 అనేది ఎడిట్ ఆప్షన్ ఉంది. టెన్షన్ పడకండి. ఎంపెడ్ ఎంబెడ్ వెబ్ ఆప్షన్స్ వాళ్ళు చాలామంది మిస్టేక్ చేసి సబ్మిట్ చేసారు, ఆర్డర్ కరెక్ట్ పెట్టకుండా. సో నవంబర్ 14 రేపు లాగిన్ అయితే మీరు చేంజ్ చేసుకోవచ్చు. ఆర్డర్ ప్రిఫరెన్స్ కరెక్ట్ చేంజ్ చేసుకొని కరెక్ట్ పెట్టుకొని వెబ్ ఆప్షన్ సబ్మిట్ చేయరు. అండ్ మీకు ఫస్ట్ ప్రియారిటీ ఏదిగా ఉన్నా అదే పెట్టుకోరు, సెకండ్ ప్రియారిటీ ఏదిగా ఉన్నా అదే పెట్టుకోరు. నన్ను అడిగితే ఎంపెడ్ అండ్ ఎంబెడ్ వాళ్ళు ఉన్న వెబ్ ఆప్షన్స్ అన్నీ పెట్టండి. ఎందుకంటే ఉండేటి లిమిటెడ్ కదా. కొన్ని వెబ్ ఆప్షన్స్ అంటే కొన్ని కాలేజెస్, కొన్ని యూనివర్సిటీసే ఉంటాయి. అక్కడ ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే ఉన్నాయి అన్నట్టు. అక్కడ లేవు అంటే ఆ కోర్స్ అక్కడ లేదు అని అర్థం. సో వెబ్ ఆప్షన్స్ పెట్టినప్పుడు ఏ కాలేజెస్, ఏ యూనివర్సిటీస్ అయితే ఉన్నాయో అవి మాత్రమే ఉన్నాయి, ఎంపెడ్ అయినా. సో మీకు ఎంత ర్యాంక్ వచ్చినా ఉన్న వెబ్ ఆప్షన్స్ మొత్తం పెట్టి ఫైనల్ సబ్మిషన్ చేయరు. ఆర్డర్ వైజ్ పెట్టండి. ఫస్ట్ ప్రయారిటీ ఏది, సెకండ్ ప్రయారిటీ ఏది, థర్డ్ ప్రయారిటీ ఏది అని చెప్పేసి. సో ఫస్ట్ ప్రయారిటీ వస్తే మీ ర్యాంక్ మంచిగా ఉంటే ఫస్ట్దే ఇస్తారు. ఒకవేళ అది రాకపోతే సెకండ్కి వెళ్తారు, అది రాకపోతే థర్డ్కి వెళ్తారు. సో ఆర్డర్ వైజ్ వెళ్తారు. అందుకే ఉన్న ప్రిఫరెన్స్లు అన్నీ పెట్టి సబ్మిట్ చేస్తే మీ ర్యాంకుకి తగ్గట్టు ఏదో ఒకటి వస్తుంది. మిస్టేక్ చేయొద్దు. ఆల్రెడీ మిస్టేక్ చేసిన వాళ్ళు రేపు నవంబర్ 14 ఎడిట్ ఆప్షన్ ఉంది, రేపు లాగిన్ అయ్యి ఎడిట్ చేసుకొని సబ్మిట్ చేయండి. ఓకేనా? ఎందుకంటే కొంతమంది వెబ్ ఆప్షన్స్ మనం కరెక్టే సెలెక్ట్ చేసుకుంటాం, బట్ ఆ వెబ్ ఆప్షన్స్ యాడ్ చేసిన తర్వాత ప్రిఫరెన్స్ చేంజ్ అవుతుంది. అప్పుడు మళ్ళీ కరెక్ట్ ప్రిఫరెన్స్లో సెట్ చేసి ఫైనల్ సబ్మిషన్ చేయాలి. సో అది కొంచెం గుర్తుపెట్టుకోరి. అండ్ నిన్న వెబ్ ఆప్షన్ స్టార్ట్ అయింది, ఈరోజు కూడా నడుస్తుంది. ఈరోజు కూడా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. రేపు ఎడిట్ ఆప్షన్ ఉంది. ఓకేనా? సో ఈరోజు లాస్ట్ డేట్ ఉంది. ఎంపెడ్ వాళ్ళు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి. ఇది ఫస్ట్ పేజే, మీకు ఇంకో పేజ్ కూడా ఉంటుంది, అది తర్వాత ఉంటుంది. ఓకే, డన్. ఇది ఓన్లీ ఫర్ ఎంబెడ్ అండ్ ఎంపెడ్. మిగతా వాళ్ళందరికీ ఆల్రెడీ అడ్మిషన్స్ అయిపోయినాయి. ఫస్ట్ పేజ్, సెకండ్ పేజ్, థర్డ్ పేజ్ అయిపోయింది. ఇంకో పేజ్ లేదు వాళ్ళకి. ఎంపెడ్ వాళ్ళకి ఇప్పుడు ఫస్ట్ పేజ్ ఇప్పుడు నడుస్తుంది వెబ్ ఆప్షన్స్. ఈరోజు లాస్ట్ డేటు. సెకండ్ పేజ్ కూడా తర్వాత ఉంటుంది, అదే ఫైనల్ పేజ్, సెకండ్ 9 ఫైనల్ పేజ్. ఓకే, 2 పేజెస్ ఉంటాయి మొత్తం ఎంపెడ్. ఇది ఫస్ట్, ఇంకొకటి సెకండ్ తర్వాత ఉంటుంది. సో అంతే, మిస్టేక్ చేయకండి. అందరికీ ఆల్ ది బెస్ట్ ఫర్ ఎంపెడ్ అండ్ ఎంబెడ్ స్టూడెంట్స్.